ఎర్లీ మార్నింగ్ వచ్చేసి మన ఇంట్లో అంబలి అయితే ప్రిపేర్ అయిపోయింది. ఈ అంబలి అనేది ఎండాకాలమే కాకుండా మన ఇంట్లో ఎవ్రీడే ప్రిపేర్ అవుతుంది. ఈ తాగిన తర్వాత టిఫిన్ కూడా అయిపోతుంది కాదు ఈ సమ్మర్లో అయితే, ఎందుకంటే మనకి ఇది మంచి ఎనర్జీ ఇస్తుంది. దాంతోపాటు లిక్విడ్ టైప్ కదా ఇది, ఆ లిక్విడ్ టైప్ కాబట్టి కొంచెం మంచి ఎనర్జీగా ఉంటుంది. ఇక అన్నం ఏమో గట్టిగా ఉంటుంది కాబట్టి తినబుద్ధి కాదు. ఇక అందుకని చెప్పేసి ఇదైతే మనకు మస్తు ఉంటుంది, సూపర్ అంటే సూపర్. ఈ అంబలి ప్రిపరేషన్ చూడని వాళ్ళు ఒకవేళ ఉంటే ఈరోజు సాయంత్రం వీడియోలో పోచమ్మ చేతి వంటలో హౌ టు ప్రిపేర్ అంబలి అనే వీడియో వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో చూసే ప్రయత్నం అయితే చేయరు, మస్తు ఉంటుంది అంబలి అయితే. తులసి చెట్టు అయితే మస్తు పూసింది, దీనికి రోజు నాలుగాడ నీళ్ళు పోస్తుండు. ఇలా పోసినవారా నీళ్ళు? మరి ఎవరు పోసిర్రా? తాత వేలే, నేనే పోసిన నీళ్ళు. స్కూల్ మొత్తం అయిపోయినట్టేనా? ఎంజాయ్ చేస్తున్నావు? ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎంజాయ్ చేస్తున్నావు మరి మంచిగా? ఏం ఎంజాయ్ చేసినావు ఇప్పటి వరకు? ప్రాక్టీస్ చేస్తున్నావా? ఇంకా ఎంజాయ్ చేయరా, ప్రాక్టీస్ కాదు. ఎప్పుడేం ప్రాక్టీస్ రా? నీకు వాతలు పెడతారట, నీకు వాతలు పెడుతురట కదా ఎవరో ఈరోజు. మమ్మీ కొడుతుంది, పిన్ని కొడుతుంది, అత్త కొడుతుంది, అత్తకి ఇస్తుంది అని ఇలాంటి కంప్లైంట్ చేస్తావు. అందరు వచ్చి నీకు వాతలు పెడతారట, ఇలా పెడతారట. అదే క్రియాంశమ్మ చూడు ఎట్లా వస్తుందో. రారా క్రియాంశ్, దాదా దాదా నాన్న దా నాన్న దా నాన్న దా 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 క్రియాంశ్ కొట్టండి. నీకు అందరు కొడుతూనే ఉంటారు. ఈరోజు ఎంత మంచి కూర్చురు. అది కట్టడం ఒకటి, అది కట్టినందుకు మంచిగా ఏదో వెరైటీ ఫీలింగ్ తోటి కనిపిస్తుంది మంచిగా. క్యాలరీ వస్తూనే ఉంటుంది. అమ్మ వచ్చేసిన క్రియాంశ్ దానా దా దా గుండు బాస్, గుండప్పల నాయుడు, గుండప్పల నాయుడు, గుండప్పల నాయుడు. సప్న ఏం టిఫిన్ సప్న ఈరోజు? ఏం టిఫిన్ ఈరోజు? ఏం చేస్తావా చేయవా ఇలా? తెలివా? ఎందుకు? ఏం సామాన్ కావాలి నీకు? డీమార్ట్ సామాన్లు నెలకు ఒకసారి అయిపోతే ఎట్లా సప్న? ఇట్లా నెలకు ఒకసారి అయిపోతే ఎట్లా పరిస్థితి? మరి మనం తెచ్చుకున్నదే నెలకి కాబట్టి నెలకు అయిపోతాయి. 2 నెలలకు తెచ్చుకుంటే 2 నెలలకు. చెప్పిండా నీకు? కాదు నా నీకు చెప్పిండారా? నీకు చెప్పిండారా? నీకు పిచ్చప్పల నాయుడు తీసుకుందాం, అన్నీ తీసుకుందాం. మనం అన్నీ తీసుకుందాం, పాప పోయి పైసలు కట్టేసి వస్తాం. సరేనా? డైలీ తీసుకుంటారు. లాగులున్నాయా నాకు? ఉండేలే నా దింపు, నువ్వు దింపితే కదా నువ్వు నా సైజుకి వచ్చే లాగులున్నాయా? దింపు. అబ్బాయి లాగులు కావాలా నీకు? నువ్వు మూట నెత్తన పెట్టుకుంటే నీకు అర్థం కాదు, నాకు అర్థం కాదన్నా. దింపి చూస్తే కదన్నా ఇంతకంటే ఇంకా పెద్ద కావాలా నీకు లాగు? ఏరా అబ్బాయి లాగు కావాలా? ఇంకా ఇంతకంటే పెద్ద కావాలా? దీనికి పైంట్లో కావాలి. బాబుకి నీకు బాబుకి పాయింట్లు చూపి. జుబ్బలు ఏమొద్దు, ఓన్లీ పాయింట్లు. మళ్ళీ ఏం కుట్టుకుంటున్నావు సప్న? మళ్ళీ ఏం కుడుతున్నావు? చెల్ల చీరది ఫాల్ ఉంది. మీరిద్దరు కొనుక్కున్నప్పుడు ఆమె కూడా కొనియచ్చుగా చీర? కొనిచ్చినాం కదా, ఇంకోసారి కూడా మళ్ళీ కొన్నారు కదా. అమ్మరే దేవుడా, గట్లా ఊకే ఎందుకంటారు బావ? నాకు అర్థం కాదు. ఎందుకంటారంటే మరి ఒక్క చీరది నేను ఒక్కదాన్ని తీసుకున్నాం, ముగ్గురం కట్టుకుంటాం. మేము ముగ్గురం తీసుకున్నాగా కూడా మళ్ళీ మేము ముగ్గురమే కడతాం. సిరిస తీసుకున్నా మేము ఇద్దరం కడతాం, జ్యోతి తీసుకున్నా మేము ఇద్దరం కడతాం, నేను తీసుకున్నా వాళ్ళిద్దరు కడతారు. మేము ముగ్గురం మంచిగానే ఉంటాం. చప్నక్క నువ్వే చాలా మంది అట్లా పెడతారు కానీ నాకు అది అర్థం కాదు. అలా తెలియదులే కానీ ఇప్పుడు నువ్వేం కుడుతున్నావు చెప్పు. జాకెట్లు సారీ చీర ఫాలు మొన్న తీసుకున్నాం ఆయన దగ్గర. అవును, బ్లాక్ సారీతో పాటు. అవును, అవి మొన్న మేము పోషమ్మ చేతి వంటలో కట్టుకున్నాం. నిన్న వీడియో బ్లాక్ చేస్తారు అటు ఇటు చేసి. ఎందుకు వస్తుందంట కదా, అది సౌండ్ ఘోరంగా వస్తుంది. అది తమ్ముడు అన్నాడు మరి వస్తుందని. ఏమో ఈరోజు ఫైనల్ చెక్ చేసి అది వస్తేనే పెడదాం, లేదంటే లైట్ తీసుకుందాం. అంత కష్టపడి 4:30కి లేచి కష్టపడలేమంటలే. కానీ అది ఏమైంది తెలుసా, ఎండాకాలం ఒర్రె పిట్టలు ఒకటే చూసిన స్కీస్ అని వరుతాయి. అవి బాగా ఒర్రేసరికి మైకులు కూడా పనిచేయలే. ఆ మైకులు పనిచేయాలి. ఎన్నిసార్లు ఆపుతావు? అది ఏమన్నా ఆ వీడియోని క్యాన్సిల్ చేసేసేది. ఆ వీడియో క్యాన్సిల్ చేసినాక మరి చేసినాక మధ్యలో ఎట్లా క్యాన్సిల్ చేస్తారు సప్న?
మేము ఇంటికాడ వచ్చి చేసుకున్నట్టోళ్ళము. ఏమైంది ఇప్పుడు ఈయనతోటి ఒక పెద్ద బాధ. ఏమైంది రా ఇట్లా అరుస్తుండు, ఎందుకు అరుస్తున్నారు కొంచెం కమెంట్ చేస్తారా తెలిస్తే. ఎందుకు ఒకటే తిరిగి అరుస్తాడు. నేను ఇప్పుడు మిషన్ కుడుతున్నా, నన్ను ఎత్తుకోమని ఆయన అరుస్తున్నాడు. అవునా క్రియాంశులు చలో యుద్ధానికి సిద్ధమైన వీరుడా. అత్త అనరా జ్యోతి తాత తాత అత్త 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 తాత అత్త తాత అత్త రెండు అనాలి. రెండు అన్నాడు, ఎన్నికలు తీసిన రోజే అన్నాడు. అట్లా తీసిన కదా తీయక ముందుకేనా? తీసిన రోజు సాయంత్రం అన్నాడు అత్త అత్త జ్యోతి. ఇవన్నీ చెల్ల బుక్ చేసుకుంది కానీ మిషన్ కుడతలేదు కాబట్టి మనకు వచ్చేసింది. దేంట్లో కూడా ఫుల్ లేవు, గిది గింత నా జ్యోతిస్తే ఆన్లైన్ బుకింగ్ ఇవి. కానీ ఒక దాంట్లో ఎక్కువ ఉన్నట్టుందిగా. ఇవి ఎక్కువ దారాలన్నీ మనవి. అవునా? అంటే బయట షాప్ లో ఉన్నాయి. ఈ బుడ్డ అన్ని మరీ ఘోరం. చూడు ఎంత ఇచ్చిండో. ఒక జాకెట్ కానీ వస్తుంది, ఇది వస్తుండొచ్చు. అదే అంటే ఒక జాకెట్ మందం ఇవ్వచ్చు. కుట్టరాని వాళ్ళం కుట్టినాం అనుకో, సగం జాకెట్ కి కూడా రాదు. ఇక మంచిగా కుట్టొస్తున్న కుడితే అంటే కుట్రాలు కూడా మిషన్ కుడతారా? నా సొంటోళ్ళు నాకు మిషన్ జాకెట్ కుట్టుకోనికి వస్తుందా? ఓకే కానీ రైట్. అవన్నీ తీసుకో. నీ కాళ్ళలో వేయండు. ఏ క్రియాంశ్ దారి లోపల ఉందా, బయట ఎండ కొడుతుందా నాన్న? అని ఇప్పుడు పెట్టుకున్న సప్న సాయంత్రం పెట్టుకుంటే అయిపోతున్నా. పండుకునే బదులు ఏమొస్తుంది బాబా? పండుకుంటే నిద్ర వస్తుంది. మూలకు పోతున్నాయి. నిద్ర వస్తుంది పడుకుంటే. ఆ నిద్ర పోయే బదులు ఇది కుట్టుకుంటే అయిపోతుంది కదా. వాడు చూడు. అయ్యో ప్లీజ్. ఏ క్రియాంశులు బంగారమ్మలు ఎండిల పండులు బజ్జీల పండులు. పిట్టొచ్చిందా? పిట్టమ్మడు పోతాడు ఇక. అరే పిట్టొచ్చిందిరా రారా, మన ఇంట్లోకి ఏమేమో తినుకుపోతుందిరా. పోరా పట్టుకపోరా. మెల్లగా పోరా, అది పోతుందిరా. పోరా. అట్లా పిలిస్తే రాదు నాన్న అది. క్రియాంశమ్మ అట్లా పిలిస్తే రాదు, అది పోవాలి, పట్టుకోవాలి దాన్ని. అరిస్తే ఇంకా పోతుంది అది. ఏడుంది కత్తెర? లేదు నా దగ్గర. ఇప్పుడు ఇవన్నీ పోతావా సప్న? ఇవన్నీ అన్నీ పాలేనా? ఇగో ఈ చీర జ్యోతి సెట్గా కుట్టు వేసుకోక మనది. చీరలు ఇప్పుడు ఆమె పెళ్ళే దాదాపు 2 ఏళ్ళు కానీ వస్తుంది. ఆ వాడినే మురిగిపోతున్నాయి. అనవసరంగా తీసి కట్టి 4 రోజులు కట్టి వాడేసి అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి తీసినాం బయట. కత్తెర అనుకుంటే ఇది కుడతాం. ఎడబెట్టిన కత్తెర ఎందుకు అరుస్తున్నావురా? 600 రావాలి. కూలర్ ఎప్పుడన్నా? రాత్రిపూట మా బుడ్డోనికి వేస్తాము. ఏదో ఒక అదంట ఆడు వాడేద కాలం. రికార్డు బద్దలు కట్టినావు సప్న. టార్గెట్ కంప్లీట్ అయింది సప్న. 600 అనుకున్నావు, 1765. ఇంకో మీటర్ కావాలన్నా? రాపేలే. నువ్వు తీసుకురావా? సెక్రటరీరా? ఆడ ధృవీకరణం కావాలా? సరే నేను ఫోన్ చేస్తుంది. నానేమో పొద్దున్న నుంచి డిమార్ట్ తీసుకుపోతా అని చెప్పేసి పేరు చెప్పేసి. వా అరే టీషర్ట్ బాగుందిరా నీది, పొద్దు టీషర్ట్ ఆరా. వా బాగుందిరా. ఇక్కడ చూడు చెవులు ఏం పోసుకున్నారు, మొత్తం చెవులకెళ్ళేమో కారుతుంది. చెవులో ఏం బల్లేమో వేసినట్టుందిరా రే. ఏ కాదు బల్లేమో వేసింది అలా. బల్లి వేసిందిరా అలా. నూనె కాదు అది, చెవులలో వేసుకుంటారా నూనె? నువ్వుల నూనెనా? ఆహా, నీ వల్లనే పోసుకున్నావు. ఓకే అది చదువుకోది. అబ్బా స్వప్న, కరెంట్ బిల్లు ఆపే ప్రయత్నం ఏం చేద్దాం చెప్పు. హీటర్ బంద్ చేయాలి ఒకటి. ఎండాకాలం హీటర్ పెట్టవద్దు. రైట్. ఇంకా పిల్లలకు పెట్టాం బాబా. చిన్నోనికి నేను ఇప్పుడు చాలా నీళ్ళు చేస్తున్నా కానీ చిన్నోనికి ఈమెకైతే వేడి నీళ్ళే కాదు. ఈమెకైతే కొంచెం గోరెచ్చగా కావాలి. వాళ్ళకి మరి అంత ఇప్పుడు ఎట్లయినా పైన నీళ్ళు ట్యాంకు నీళ్ళు ఇప్పుడు ముట్టుకోపో. ఎట్లనే ఇప్పటిదాకా పోయికుంటుంటామా? పొద్దుగాలనే కానీ 1700 అంటే అది నాట్ ఏ జోక్. అది మనం ఏసీ కూడా వాడతలేము, ఇంకా వాషింగ్ మిషన్ కూడా వాడతలేము. ఇంకా 2 తెచ్చుకుందాం అనుకుంటున్నాం. ఏసీ తెచ్చుకుందాం అనుకుంటున్నాం,
వాషింగ్ మిషన్ తెచ్చుకుందాం అనుకుంటున్నాం. మరి అప్పుడు బిల్లు 2000 అవుతుందా లేకపోతే 3000 అవుతుందా? మరి ఏంది ఇది? ఏం జ్యోతి మీ కరెంట్ బిల్ ఎంత వస్తుంది ఎప్పుడైనా? 100-200 ఇక్కడ అంటే ఉన్న టీవీ సిటీకే తీసుకోరు, ఉన్న టీవీ ఫ్రిడ్జ్ వాడికే తీసుకోరు. సిటీలో 200 వస్తుందా? గ్రేట్. కాదే అబ్బా మంచిగా పండుకొని ఎంత మంచిగా లేచినవే. సూపర్ ఉంది షేవింగ్. ఛత్రపతి లెక్క ఉన్నావు. బొట్టు ఇట్లా పెట్టుకోవాలి, బొట్లు ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా కళ్ళు ఇట్లా అనాలి, ఇట్లా అనాలి. ఎట్లా పెడతారు మరి? ఇంకొక అమ్మాయి ఇట్లా పెట్టుకోవాలి, ఇట్లా అనాలి. అరే సో ఇప్పుడు ఏంటంటే కరెంట్ బిల్లు తగ్గించే ప్రయత్నం ఏం చేద్దాం చెప్పు. ఏం చేస్తావు? మధ్యాహ్నం టైంలో ఒక పని చేద్దామా? నిజంగా ఆ గుడికాడికి పోయి సప్న ఇడ్డు గుడికాడికి పోయి కూర్చుందాం మధ్యాహ్నం టైం మొత్తం. పట్టుకోపా మాని కూడా గాలి వస్తుంది. మరి ఏంది ఇది 1700? నాకు ఘోరం అనిపిస్తుంది ఇది. ఎంత సంపాదిస్తున్నామో అంత ఖర్చులు అవుతున్నాయి. నువ్వేందుకు గట్లా అంటావు? గట్లనే ఖర్చు అయిపోతున్నాయి కానీ ఎంత చెట్టుకి గంతే గాలి అవుతుంది. మరి ఎంత సంపాదిస్తున్నావు అని పోతున్నాయి ఇక. ఇంత ఘోరమా? చెప్పు సప్న. ఇప్పటి నుంచి ఇంటికి పెద్ద గోడలు నువ్వేగా, సంసారం అంతా నీ మీదగా, ఇప్పుడెట్లా చేద్దామవ్వా సప్నవ్వా. ఇంతసేపు బలగం సినిమా చూస్తే నవ్వు వచ్చింది. అప్పుడేమో ఏడ్చినాం, ఇప్పుడేమో నవ్వు వచ్చింది. అయిపోయేదాకా చూసిర్రు మీరు. ఎటు వేరు? అవును కానీ సినిమా అయిపోయేదాకా సినిమా చూస్తురేమో అనుకుంటున్నా నేనేమో. క్లైమాక్స్కి వచ్చింది ఆడేమో అందరు బయటకు వచ్చేసింది కదా. శిరీష అయిరా ఏమైతే డల్డల్గా పొద్దు నుంచి అలా ఏమో అసలు ఏది లేదు. నెత్తిలే పెట్టావు నువ్వేనా? చెప్పు నీ సజెషన్ చెప్పి. ఇప్పుడు కరెంట్ బిల్ తగ్గాలంటే ఏం చేద్దాం? ఎట్లా అంటే అట్లా రైట్. కానీ ఆయనకి ఏమవుతుంది అంటే మధ్యాహ్నం 12 తర్వాత అది గాలి వస్తుంది. ఆ చల్లగాలి వచ్చిందంటే ఇక ఆ సర్దిని ఆపలేము వానికి. ఇంకా బయట వండుకుంది బెస్ట్ కానీ పైన వండుకుంటే ఇంకా ఘోరం. సో రాత్రి తల్లి కొడుకులను ఇద్దరు వదిలేద్దాం. మీ ఇద్దరు ఉండరు, మేము అందరం పోయి పైన వండుకుంటాం. ఇంట్లో అంటే మరి రోజు ఏడ వండుకుంటున్నా? నేను ఒక్క రోజే బయట వండు. 1 గంటలకు వస్తా, 1 గంటలకు వస్తా. 1 గంటకు వచ్చి ఇటు బయట ఈ రూమ్ కాడ వండుకుంటాం. గాలికే వండుకుంటాం మరి. అవును. తమ్ముడు అయితే మంచిగా ఈయన వండుకుంటు రాత్రి. నేను రాత్రి చూసి వచ్చేసరికి తమ్ముడు ఆడ వండుకుంటూ నేను కుక్క పిల్ల వచ్చి వండుకున్నాను. ఇదాని మీద కుక్క పిల్ల వండుకుంటా. నిద్ర మబ్బులు వచ్చిన నాయన నువ్వు ఉన్నావు ఇక్కడ ఇటు సైడ్ సడన్ ఎందుకో చూసేసరికి ఇట్లా ముడుచుకొని వండుకొని చలి పెడుతుంది ఆ టైంలో. కానీ రాత్రి మబ్బులో చలి పెట్టింది కానీ మబ్బులు ఇక్కడ వండుకుంటే చలి పని చేసినావు. దోమలు కరుస్తున్నాయి. దోమలు ఇంకా చచ్చిపోలే. అవును జ్యోతి ఈ కిటికీలు తీసుకోరు జ్యోతి, మాకు కొద్దిగా. జ్యోతి ఒక్కోటి 6000 కొన్నాం జ్యోతి. అది కొత్తింటికి పాత. అవునా నిజమా జ్యోతి? పాత ఏది వాడతలేరా మీ ఇల్లుకి? ఏది వాడతలేరా? మరి మిల్లర్ పాతదే కదా, మేస్త్రి పాత్రడే కదా, పారలు పాతే కదా, గడపారలు పాతే కదా. అమ్మా జ్యోతి మస్తు షారు జ్యోతి. ఏంటది? డోర్ వచ్చిందా? డోర్ బుక్ చేసిరా మీరేం జ్యోతి? డబల్ స్టార్ 50 రూపాయల డోర్ ఇంకా రాలే కానీ ఓల్డ్ మోడల్ జ్యోతి. కొత్త ట్రై చేయరు జ్యోతి, కొత్త ట్రెండ్ చాలా. దొంగోడు వస్తే డోర్ వాలిపోదా? ఇక పైకి ఎందుకు వస్తాడు? అదో చేసుడా పని కాదు. ఏందిరా నాని ఏమని చెప్పు. ఇది అమ్మది బ్లౌజ్. డిమార్ట్ అమ్మా, మన కార్ వచ్చేదాకా మనం బయటికి వెళ్ళేది లేదు, సరేనా? కొన్ని లిస్టు రాసిస్తా, నేను పోయి తీసుకురాను. ములుగులో పోయి తీసుకొస్తా. ఇక్కడ లిస్ట్ రాస్తే ములుగులో ఒక్క ఫోన్ చేస్తే దాన్ని మొత్తం కట్టి పెడతాడు. హరికృష్ణ అని ఆటోలో వేస్తే ఇంటికి వస్తాయి. మనం పోన అవసరం కూడా లేదు. మరి రాసి పెట్టి ఇప్పుడే రాసి పెట్టేస్తే అంటే కొంచెం తక్కువ వస్తుంది. కానీ మనం ఏది పడితే అది కొంటాం కాబట్టి ఎక్కువ వస్తాయి. ఏంటో మిషన్ మళ్ళా పిక్కో మిషన్ ఇది. ఏంటి
పీకో మిషన్. పీకో ఫాల్స్ కుట్టబడే అలా అనద్దానా పని చేస్తున్నా మరి అది? ఇది పని చేస్తుంది. అప్పుడు ఇప్పుడు మీ పెళ్ళికి ముందు అమ్మ మస్తు గుట్టింది దీని మీద. మరి ఇప్పుడు కుడతలే? దీన్ని కుడతల మీద వాడేసాం, ఉండి వేస్ట్ అవుతుంది. ఇప్పుడు పని చేస్తుందా? పని చేస్తుంది. మీరు కుట్టగలుగుతారా? జరుగురాని పాయింట్ దీని మీద ఎట్లా కుడతారు బావా? లాగు కుట్టడానికి రాదు. పీకో అంటే ఏంటది? మా చీరలకి ఇట్లా పీకో ఫాల్ చేస్తారు. అరే ఈ చేతి మీద వేస్తారు ఆల్రెడీ. ఈ మిషన్ ఉంది కదా, జిగ్జాగ్ కుట్ట. అయితే మా ప్యాంట్ కూడా కుట్టచ్చుగా కాళ్ళ కింద తీ మరి అయితే జిగ్జాగ్ కుట్ట వస్తుంది. సజ్జమే దాచిపెట్టు మరి దీన్ని ఇన్ని రోజులు లేసదా కట్ చేయ రాదు కదా, వేస్ట్ అది. ఇప్పుడు ఎలా వాడుతుంటారు కదా మీరు, కట్ చేయ మరి. అది వేసి ఆయిల్ పెట్టారు అనుకో ఇంకా బెటర్. అది బయటకు పోతున్నా. ఏడికి పోతున్నాను నేను బయటకు పోయి ప్లాట్లో పోయి నిన్న పెట్టొచ్చిన చెట్లు ఉన్నాయిగా, వాటికి 2 బకెట్లు యాక్టివ్ నానే తీసుకోండి. చేతితోటి మోస్తా. ఏ నుంచి? కడికాడ నుంచి. అబ్బా ఫోటో దిగదు. ఫోటో కదా చూడప్పుడు 3 స్టార్ట్. నవ్వు నవ్వుతున్నా. అన్న ఎట్లా నవ్వుతున్నా తెలుసా? అయితే రానిగా ఏం మాట్లాడవా? లేపుతా తీయచ్చు. మరి గిరిక చేసారా? ఇవన్నీ పెట్టినాక ఎడవుతుంది. ఇవి కొత్త మిషన్, నేను నా 10th అయిపోయినాక తీసుకున్నాను. పట్టు కాబట్టి జ్యోతులు కొడితే ఆగు, నాకు వస్తలేదు. ఒక చేతి పట్టుకోనికి వస్తలేదు. తీయనా అది రిపోతే ఏం చేస్తావా? కొత్తది వేపించుకొస్తాను. ఇప్పుడే అన్నారు కదా పైసలు తక్కువ చూపించాలని. అరే కరెంట్ బిల్లు చూస్తున్నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయిరా. రాలేవుగా. కరెంట్ బిల్లు చూస్తున్నా కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి నిజంగా. నాకు అన్నదాలు ఒకేసారి ఇద్దరు. ఆ కరెంట్ బంద్ చేసినాం అనుకో అప్పుడు పే ఎంత వస్తాయి చెమటలు. కరెంట్ బిల్లు చూసినా కరెంట్ పోయినా ఏ పాట గుర్తొస్తుంది? నేను చెప్పాను అనుకోతోటి. ఏం పాట? 5 తారీఖు నాడా? 1వ తారీఖు 3 రంగులు. అది కరెంట్ ఉంటేనే కదా మనం చేసేది. కరెంట్ బిల్లు కూడా అట్లా వస్తుందిగా. మరి అట్లా వస్తుంది. మరి ఏం చేస్తున్నావు సార్? అసలు నీకు వచ్చా? అది ఏమో ప్రయత్నం చేస్తుంది. ఇది వెరైటీ ఉందా మిషన్ చూడు. నేను పోతున్నా. ధ్యాన డివైఎన్ఏ ధ్యాన. ఇది నా పెళ్లి కాక ముందుకు మా అమ్మ తీసుకుంది. ఏదైతే ఏమంతే ప్లాట్తారో నాకు తెలియదు. నువ్వు వస్తావా?